హనుమాన్ జయంతి ర్యాలీ జరుగుతుంది, లైవ్ లో చూద్దాం. ఏ బా ఫోటోగ్రాఫర్ జరుగునా నువ్వు ఎలక్ట్రీషియనా? ఓకేనా, చల్ అందరు రెండు చేతులు పైకి ఎత్తాలి. ఎత్తారా? ఇక జెండాలా? ఇక జెండాలు పైకి ఎత్తకూడదు ప్లీజ్, ఎందుకంటే మీడియాకి ఇబ్బంది వస్తున్నది. ఇక్కడ జెండాలు కింది పెట్ట, జెండాలు కింది పెట్టన్నా. ఎవరు జెండాలు ఎత్తదు, జెండాలు కింది పెట్టు. అక్కడక్కడ జెండాలు అక్కడ అందరు మన మీడియా మిత్రులు చూస్తారు కదా, కొంచెం జెండాలు కింది ఎత్తు. చేతులు కూడా ఓకే, రెండు చేతులు పైకి ఎత్తాలి, గట్టి ఇవ్వాలి. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్. బా సూపర్ అన్న, సూపర్ సూపర్ సూపర్. ఒక్క క్లారిటీ ఇవ్వాలన్నా అన్న. నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి నేను మళ్ళీ తిరిగి షార్ట్ కట్ చేసినాం. మీ అందరికి బాగా ఇబ్బంది అవుతుంది, షార్ట్ కట్ చేసిన రూట్ తగ్గించినాం. కానీ నవ్వుతున్నా, అబ్బా కరెక్ట్ అని అంటున్నాడు. షార్ట్ కట్ చేసి మళ్ళీ ఈడి దాకా వస్తాం. నేను ఈడి దాకా వచ్చేదాక పక్కా ఉంటున్నా. నేను ప్యూర్ హిందూ అన్న, డూబ్ కానీ కాదన్నా అనాలి. అన్నొచ్చేది మీరు ఒక్కవేళ లేరనుకో డూబే, నేను చూసినా చూడకున్నారు పొద్దున్న లేసాక నేను డూబునా ఒరిజినల్ అనుకుంటారు. మీరు అందరు ఉంటారు కదా పక్కా, ఇంట్లో ఇబ్బందులు లేవు కదా పక్కా. నా ఈ యాత్ర పట్టేది ఇస్తలేనన్నా, 16 సంవత్సరాల నుంచి చెప్తాను యాత్ర. ఇది రాజకీయం కోసమో, ఓట్ల కోసమో, సీట్ల కోసమో, వ్యక్తుల కోసమో ఈ యాత్ర తీస్తలేమన్నా. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి తెలుసు, కరీంనగర్లో ఉన్న పరిస్థితి తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి తెలుసు, హిందూ సమాజం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో తెలుసు. కులాల పేరుతోని, వర్గాల పేరుతోని, వర్ణాల పేరుతోని హిందూ సమాజాన్ని చీల్స్తూ ఇవాళ ఈ దేశంలో హిందువులే మైనార్టీలుగా మారడానికి ప్రమాదకర పరిస్థితులు ఉన్న తరుణంలో ఈ సమాజాన్ని జాగృతం చేయాలి, హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి, హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ఇవాళ దేశానికి చాటాలి. అదే కరీంనగర్ వేదికగా ఉండాలని చెప్పి 16 సంవత్సరాల నుంచి ఈ కరీంనగర్ గడ్డ మీద, ఈ కాశాపు గడ్డ మీద ఈ హిందూ ఏకయాత్ర తీసుకున్నామన్నా. టవర్ సర్కిల్ మీద కాశాపు జెండా రెప్పరెప్పలు ఆడించాలని సంకల్పం తీసుకున్నామన్నా. కరీంనగర్ హిందువులు మామూలు కాదన్నా, కరీంనగర్ హిందువులు సంఘటితమై ఇవాళ మేయర్ను, డిప్యూటీ మేయర్ను, మా అక్కలు, మా అన్నలు అందరూ కూర్చున్నారు. కార్పొరేటర్లను 39 మంది కార్పొరేటర్లు గెలిపించి ఇవాళ టవర్ సర్కిల్ మీద కాశాపు జెండా ఎగిరించినట్టు నా కరీంనగర్ హిందూ బంధువులందరికీ హ్యాట్స్ ఆఫ్ అన్న, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. ఒక్కసారి కరీంనగర్ ప్రజలందరికీ 2 చేతులకి చప్పలు కొట్టురన్న. గొప్పలున్న కరీంనగర్ వాళ్ళు. ఇలా ఈ విజయము ఈ హిందూ సమాజానికి అంకితం అనేది. ఇలా కరీంనగర్ దేశంలో, రాష్ట్రంలో పరిస్థితి, దేవాలయాల మీద దాడులు, గోహత్యలు, లవ్ జిహాదీ పేరుతోని హిందూ అమ్మాయిలను చేర్చించడం, దాంతో పాటు దేవాలయాల మీద దాడులు, ఇలా విగ్రహాలను విధ్వంసం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఇలా స్పందించాల్సిన స్థాయిలో హిందూ సమాజం స్పందించకపోవడానికి కారణం హిందూ సమాజంలో పట ఇంకా చైతన్యం నింపాలి. ఒక హిందూగా ఈ హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి ఒక వ్యక్తిగా నా బాధ్యతను నెరవేర్చాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొనే ప్రతి సంవత్సరం హిందూ ఏకయాత్ర ఇస్తున్నామన్నా. దానికోసమే తప్ప ఇలా రాజకీయ ఎన్నికల్లో ఓట్ల కోసం కాదన్న విషయాన్ని గుర్తుంచుకొని ఇవాళ కరీంనగర్లో కాదు, దేశవ్యాప్తంగా ఇలా హనుమాన్ జయంతి సందర్భంగా యాత్రలు ఇస్తున్నాం. ఇవాళ చాలా మంది స్వాములు ఇలా చేతిలో జెండా పట్టుకొని హనుమాన్ మాల ధరించి కింద కాళ్ళకు చెప్పులు లేకుండా ఎండలో ఎండుతూ ఇవాళ కాళ్ళకు ముళ్ళు గుచ్చినా, రాళ్ళు గుచ్చినా, కాళ్ళు కాలినా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ మాలాధరణ ధరించినటువంటి స్వాములందరూ కూడా ఇలా కొండగట్ట యాత్ర పోతున్నా.